ఆలూ చిప్స్ అంటే ఇష్టం లేని వారు ఎవరైనా ఉంటారా? నార్త్ ఇండియాలో అయితే కేజీలు కేజీలు ఆలూ చిప్స్ తయారు చేసుకుని ఇయర్ అంతా ఉండేలా స్టోర్ చేసుకుని ఉంచుకుంటారు. మరి ఆలూ చిప్స్ ని వడియాల్లా ఎలా స్టోర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక పెద్ద గిన్నెలో వాటర్ తీసుకొని అందులోకి చిన్న ముక్క పటిక, అదేనండి ఆలం లేదా ఫిట్ కర్రీ అంటారు కదా, దాన్ని యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. పటిక యాడ్ చేసుకోవటం వల్ల ఆలుగడ్డలు ఆక్సిడేషన్ వల్ల నల్లగా కాకుండా ఆలూ చిప్స్ వేయించుకున్నాక కూడా వైట్ కలర్ లో అలాగే ఉంటాయి. పటిక వాటర్ లో మెల్ట్ అవుతుండగా మనం అంతలో ఆలూ చిప్స్ ని తయారు చేసుకుందాం. ఆలూ చిప్స్ తయారు చేసుకోవటం కోసం ఇలాంటి పెద్ద ఆలూలనైతే తీసుకోవాలి. వీటిని చిప్స్ ఆలూ అని కూడా అంటారు. అన్ని సూపర్ మార్కెట్లలో లేదా కిరాణా స్టోర్లలో ఇవి ఈజీగా దొరుకుతాయి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఆలూలకు చెక్కు తీసేసుకొని పటిక కరిగి ఉంచుకున్న వాటర్ లోకి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చిప్స్ తయారు చేసుకోవటం కోసం చిప్స్ స్లైసర్ ని తీసుకొని ఉంచుకోవాలి. ఈ చిప్స్ స్లైసర్ డిఫరెంట్ షేప్స్ లో అయితే వస్తుంది. మీకు చిప్స్ ఏ షేప్ లో కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి స్లైసర్ ని సెలెక్ట్ చేసుకోండి. ఆలుగడ్డ పైన లైట్ గా ప్రెషర్ వేస్తూ చిప్స్ గా స్లైస్ చేసుకోండి. చిప్స్ మరీ పలుచగా ఉంటే ఉడికించుకునేటప్పుడు విరిగిపోతాయి. ఒకవేళ మందంగా ఉంటే తొందరగా ఉడకవు. కాబట్టి చిప్స్ మీడియం థిక్నెస్ తో ఉండేలా చూసుకోవాలి. ఆలుగడ్డలను చిప్స్ గా స్లైస్ చేసుకున్నాక వాటిని ఆలం వాటర్ లో యాడ్ చేసుకొని రాత్రంతా నాననివ్వాలి. నేను తీసుకున్న 2 కిలోల ఆలుగడ్డలకు 2 గిన్నెలంత చిప్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ మనము ఆలూ చిప్స్ ని చెక్ చేసుకుందాం. నెక్స్ట్ డే మార్నింగ్ కి ఆలూ చిప్స్ వాటర్ ని పీల్చుకొని సైజ్ కూడా లైట్ గా డబుల్ అయింది. ఆలూ చిప్స్ ని పటిక నీళ్లలో బాగా వాష్ చేయాలి. తరువాత ఆ వాటర్ వంచేసుకొని 2 to 3 టైమ్స్ నార్మల్ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి. ఇలా నార్మల్ వాటర్ తో వాష్ చేసుకోవటం వల్ల ఆలూలకు ఉన్న పటిక అంతా వెళ్ళిపోతుంది. చిప్స్ ని వాష్ చేసుకోవటం అయ్యాక ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులోకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టుకొని వాటర్ బాగా బాయిల్ అయ్యేంత వరకు మరలించుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యాక అందులోకి 2 టేబుల్ స్పూన్లంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. తరువాత అందులోకి ముందుగా వాష్ చేసి ఉంచుకున్న ఆలూ చిప్స్ ని విడదీసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఆలూ చిప్స్ యాడ్ చేశాక కొద్దిసేపటికి వాటర్ మళ్ళీ బాయిల్ అవ్వటం మొదలవుతుంది. అలా వాటర్ మళ్ళీ బాయిల్ అయ్యాక ఒక 2 to 3 మినిట్స్ ఉంచుకొని ఆలూ చిప్స్ ని తీసేసుకోవాలి. ఆలుగడ్డలు ఒక 70 to 80% ఉడికితే సరిపోతుంది. మనము చిప్స్ ని చేత్తో తుంచితే ఇలా ఈజీగా కట్ అవ్వాలి. అలా కట్ అవుతున్నాయంటే చిప్స్ రెడీ అయిపోయాయని అర్థం. చిప్స్ పలుచగా ఉన్నా ఎక్కువ ఉడికించిన ఎండలో ఎండబెట్టేటప్పుడు విరిగిపోతాయి. చిప్స్ అన్నిటినీ ఇలాగే ఉడికించుకొని బొక్కల గిన్నెలోకి తీసుకొని నీరు పోయేంత వరకు ఒక 10 to 15 మినిట్స్ అలాగే ఉంచుకోవాలి. తరువాత అన్నిటినీ ఒక కాటన్ చీర లేదా కాటన్ క్లాత్ పైన వేసుకొని ఒక్కొక్క దాన్ని సపరేట్ చేసుకుంటూ చూపిస్తున్న విధంగా ఎండబెట్టుకోవాలి. యూజువల్ గా వడియాలకు వైట్ పంచ లేదా వైట్ కాటన్ చీరని యూజ్ చేస్తారు. నా దగ్గర లేనందున నేను ఈ కాటన్ చీరనైతే యూజ్ చేశాను. ఈ చిప్స్ ని 2 to 3 డేస్ ఎండకు బాగా ఎండబెడితే ఇయర్ అంతా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఈ చిప్స్ ని ఫ్రై చేసుకోవటం కోసం ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కాక చిప్స్ యాడ్ చేసుకుంటే ఇలా పొంగుతాయి. చూసారా ఎంత క్రంచీ, పర్ఫెక్ట్ అండ్ క్రిస్పీగా ఉన్నాయో ఈ ఆలూ చిప్స్. చిప్స్ ని ఫ్రై చేసుకున్నాక మీకు నచ్చిన స్పైసెస్ ని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ చిటికెడంత కారం, కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకున్నాను. కారం, ఉప్పు యాడ్ చేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు తెలియజేయండి. సరే, మరైతే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ అభిరామి.